ఉత్తరాఖండ్లో గత 2 రోజులుగా కురుస్తున్న భారీ హిమపాతం పర్యాటకులకు కనువిందు చేస్తుంటే అక్కడ వివాహం చేసుకుంటున్న జంటలకు మాత్రం మర్చిపోలేని మధుర జ్ఞాపకాలను మిగిల్చింది. రుద్రప్రయాగ్ జిల్లాలోని ప్రసిద్ధ త్రిగి నారాయణ ఆలయం ఈ అపురూప వేడుకకు వేదికైంది. వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ పురాతన ఆలయంలో వివాహం చేసుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 7 జంటలు తరలివచ్చారు. ఇందులో మేరట్కు చెందిన సూరజ్, దీక్ష జంటతో పాటు పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. పెళ్లి తంతు ప్రారంభం కాగానే ఆకాశం నుంచి ఒక్కసారిగా భారీగా మంచు కురవటం మొదలైంది. భారీ హిమపాతం కారణంగా రహదారులు మూసుకుపోయి వాహనాలు నిలిచిపోయినప్పటికీ వెనకడుగు వేయకుండా నవదంపతులు, బంధువులు నడుచుకుంటూ ఆలయానికి చేరుకొని వేడుకను పూర్తి చేసుకున్నారు. వధూవరుల మీద ఎవరో పూల వర్షం కురిపిస్తున్నట్టుగా ఆకాశం నుంచి మంచు కురవటం చూసి కుటుంబ సభ్యులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. స్వయంగా ఆ పరమశివుడే మంచు పూలతో మమ్మల్ని ఆశీర్వదించినట్లు అనిపించింది అని నూతన వధూవరులు పేర్కొన్నారు. ఎర్రటి లెహంగా ధరించిన వధువు, షేర్వాణి ధరించిన వరుడు మంచులో నడుస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.